తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటేనే తిట్లు, వ్యక్తిగత దూషణలు. కానీ మన పక్క రాష్ట్రం తమిళనాడులో దీనికి భిన్నంగా మొన్న జరిగిన ఎన్నికలు జరిగాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో హీరో విజయ్ 108 స్థానాల్లో అఖండ విజయం సాధించారు. అన్నా డిఎంకేని ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలతో విమర్శించలేదు. ఎన్నో రోడ్ షోలు, ఆయన సభలు నిర్వహించారు. వ్యక్తిగతంగా స్టాలిన్, ఆనాటి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విమర్శించలేదు. కొన్ని సభలలో స్టాలిన్ అంకుల్ అని పిలిచాడు. ఆయన లౌకికవాదం, సామాజిక న్యాయం కావాలని, తమిళులు అభివృద్ధి చెందాలని, యువత అభివృద్ధి చెందాలని, మహిళలు అభివృద్ధి చెందాలని, ఇక్కడ పాఠశాలలు అభివృద్ధి చెందాలని, వ్యక్తిగతంగా రైతు బాగుపడాలని ఆయన ప్రసంగాల్లో అందరినీ ప్రేరేపించాడు. సామాన్యులని, అంటే ఆయన కారు డ్రైవర్ని, ఒక ఆటో డ్రైవర్ని, 5 లక్షలు లేని ఒక వ్యక్తిని స్టాలిన్ పైన పోటీకి ఉంచి ఆయన్ను కూడా గెలిపించాడు. వ్యక్తిగత దూషణ లేకుండా, డబ్బులు లేకుండా గెలవడం అనేది నిజంగా తమిళనాడులో, ఇది దేశ రాజకీయాల్లో ఇది సరికొత్త విప్లవం అనే చెప్పొచ్చు. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా ఒక నాయకుడు వ్యవహరించే తీరు అంటే. హ్యాట్స్ ఆఫ్ టు యు విజయ్.